పీపుల్ నమస్తే. ఎట్లున్నారు అందరు? నేనైతే మస్తున్నా. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే, నా గురించి, నా యూట్యూబ్ ఛానల్ గురించి కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. కొంతమందికి కొన్ని క్లారిఫికేషన్స్ కావాలి. సో, వాళ్ళకి నేను ఆన్సర్ ఇద్దామని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో స్టార్ట్ చేసిన. నన్ను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్‌ని కొంతమంది రిలేటివ్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, ఆఫీస్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, లేకపోతే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్, మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని డిస్కస్ చేసిర్రు. సో, వాళ్ళకి ఈరోజు నేను ఈ వీడియోలో రిప్లై ఇస్తా. ఫుల్ వీడియో చూడండి, కొంచెం కూడా స్కిప్ చేయకండి. సో, ఫస్ట్ థింగ్ వచ్చి వీడియోస్ డిలే. సో, రీసెంట్‌గా సంక్రాంతి టైంలో వీడియోస్ డిలే అయినాయి. ఎందుకంటే కొంచెం సంక్రాంతి బిజీలా, లేకపోతే కొంచెం నాకు కొన్ని వర్క్స్ ఉండే అనమాట. సో, అందుకే కొంచెం వీడియోస్ డిలే అయినాయి కదా. నన్ను చాలామంది అడిగిరు, వీడియోస్ పోస్ట్ చేస్తలేవా అని. అందరికీ చెప్పిన చేస్తా అని చెప్పి, నన్ననే కాదు మా మమ్మీ వాళ్ళని, మా అక్క వాళ్ళని చాలామంది అడిగిరంట. బట్ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. ఇంకొక అప్డేట్ ఏంటంటే, మన ఛానల్ గురించి నేను లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేసిన కదా, ఒక 2 weeks బ్యాక్ నుంచి స్టార్ట్ చేసిన. నేనేమనుకుంటున్నా అంటే, ఆల్టర్నేట్ డేస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిన అనమాట. అందుకే కొంచెం టైం పట్టింది. యాక్చువల్‌గా సంక్రాంతి టైంలో కొంచెం బిజీ అని చెప్పినా కదా, అదేంటంటే మన యూట్యూబ్ ఛానల్ గురించి నాకు కొంచెం మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. అంటే ఎట్లాంటి వీడియోస్ పెట్టాలి, లాంగ్ పెట్టాలా, షార్ట్ పెట్టాలా? చాలామంది ఏమంటారంటే, అరే వ్లాగ్స్ కూడా చేయొచ్చు కదా అని అంటారు. సో, నాకు అట్లా నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. నాకు ఏ వీడియో పోస్ట్ చేయాలి, షార్ట్స్ పెట్టాలా, లాంగ్ వీడియోస్ పెట్టాలా, కొంచెం డైలమా ఉందనమాట. సో, వాటిని క్లియర్‌గా షెడ్యూల్ చేసుకుందామని చెప్పి కొంచెం గ్యాప్ తీసుకున్నా. ఇంకొకటి ఏంటంటే కూడా, నేను ఏమనుకుంటున్నా అంటే, ఇప్పటి నుంచి ఆల్టర్నేట్ డేస్ వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అందుకే 2 weeks బ్యాక్ నుంచి కూడా అట్లనే చేస్తున్నాం. సో, ఆల్టర్నేట్ డేస్ వీడియోస్ పోస్ట్ చేస్తా. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మండే ఒకటి లాంగ్ వీడియో, వెడ్నెస్డే ఒకటి లాంగ్ వీడియో, ఫ్రైడే ఒక లాంగ్ వీడియో, సాటర్డే, సండే. సాటర్డే మార్నింగ్ ఒక రీల్, సాటర్డే నైట్ ఒక రీల్, సండే మార్నింగ్ ఒక రీల్, సండే నైట్ ఒక రీల్. సో, ఇట్లా పోస్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిన అనమాట ఇప్పటి నుంచి. ఇదన్నమాట మన ఛానల్ గురించి అప్డేట్. సో, సెకండ్ థింగ్ ఏంటంటే, నన్ను చాలామంది అడుగుతారు, ఎడిటింగ్ కానీ, కంటెంట్స్ కానీ నువ్వు ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు, ఎడిటింగ్ నువ్వు చేస్తున్నావా, లేకపోతే వేరే వాళ్ళతో చేపిస్తున్నావా, లేకపోతే ఎట్లా ఎడిట్ చేస్తున్నావు అని చాలామంది అడుగుతారు. నేను ఆల్మోస్ట్ ఒక 8th క్లాస్ నుంచి నేను ఎడిటింగ్ నేర్చుకుంటున్నా. అంటే అంత పర్ఫెక్ట్ కాదు, నార్మల్గా నాకు ఐడియా ఉందన్నమాట. ఎందుకంటే చిన్నప్పుడు 8th 9thలో ఫోటో పెట్టి ఎడిట్ చేయడం కానీ, లేకపోతే అన్ని ఫొటోస్ అన్ని కొలాబ్ చేయడం, అన్ని ఫొటోస్ పెట్టి వీడియోలకు ఎడిట్ చేయడం, సాంగ్ పెట్టి అట్లా నాకు అలవాటు అనమాట. సో, అట్లా నాకు కొంచెం ఎడిటింగ్ యూట్యూబ్ వరకు వచ్చే వరకు అయితే నాకు ఎడిటింగ్ చాలా కొంచెం ఈజీ అయిపోయింది. లాంగ్ వీడియోకి కొంచెం టైం పడుతుంది, బట్ షార్ట్ వీడియో అయితే ఈజీగానే ఎడిట్ చేసుకోవచ్చు. సో, మీ అందరికీ నేను ఎడిటింగ్ ఎట్లా చేస్తా, ఆర్ ఎల్స్ ఏ యాప్ యూజ్ చేస్తా, ఎడిటింగ్ ఎంత టైం పడుతుంది, అట్లా ఎడిటింగ్ వీడియోస్ ఏమైనా కావాలంటే సో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నీడ్ ఎడిటింగ్ వీడియోస్ అని చెప్పి. సో దట్ నాకు కూడా అర్థమవుతుంది వీళ్ళకి ఎట్లాంటి వీడియోస్ కావాలని చెప్పి. మీకు ఎడిటింగ్ గురించి డీటెయిల్ ఏమైనా కావాలంటే నేను ఒక లాంగ్ వీడియో చేస్తా ఎడిటింగ్ గురించి. సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట, మీ వీడియోస్ ఎడిట్ చేసుకోనికి ఆర్ మీ ఫొటోస్ ఎడిట్ చేసుకోనికి. అండ్ థర్డ్ థింగ్ వచ్చి మమ్మీ. సో, చాలామంది ఏమంటారంటే, కొంతమందికి ఏంటంటే మా మమ్మీతో చేస్తే నచ్చింది, కొంతమంది ఏంటంటే అరే ఏంది ఎప్పుడు మమ్మీతోనే చేస్తుందని చెప్పి. సో, మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే మా మమ్మీ కోసం. అంటే నేను లాక్డౌన్ టైంలో యూట్యూబ్ ఛానల్ ఉండే నాకు ఆల్రెడీ, Pandagal.17 అని చెప్పి. ఇప్పటికి కూడా ఉంది ఛానల్, బట్ నేను యూజ్ చేస్తలే. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండే, అప్పుడు లాక్డౌన్ వచ్చింది. సో, లాక్డౌన్ టైంలో ఇంట్లో ఏం చేయాలా, బోర్ కొడుతుందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అలా వీడియోస్ పెట్టడం కానీ, ఎట్లా ఏదైనా క్రియేటివ్ థింగ్స్ సేమ్ ఇప్పుడు ఎట్లా పెడుతున్నాం ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. బట్ అప్పుడైతే నార్మల్గా పెడుతుండే అనమాట. ఇట్లా అది క్రాఫ్ట్ వీడియోస్, ఆర్ట్, పెయింటింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ కానీ ఇట్లానే చేస్తుండే అనమాట అప్పుడు కూడా. ఆ ఛానల్లో కూడా మా మమ్మీతో చేసిన ఫన్నీ వీడియోస్, రీల్స్, స్లో మోషన్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసిన. కొంచెం వీడియోస్ మమ్మీతో చేపించి మమ్మీకి కూడా అలవాటైంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఆ టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళాం అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్కి వెళ్తే కొంచెం మా మమ్మీకి వాళ్ళు తెలియదు, బట్ వాళ్ళకి మమ్మీ తెలుసు, ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తుండే అనమాట. సో, మా మమ్మీని అయితే ఒక సెలబ్రిటీని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేస్తుర్రు. సో, ఆమెకి ఏంటంటే ఒక సెలబ్రిటీ ఫీల్ వచ్చేసింది. ఆమెకైతే మస్తు నచ్చింది. అట్లా అందరూ హాయ్ ఆంటీ ఆర్ఎల్స్ మీరు మంచిగా చేస్తారు వీడియోస్ అనగానే మా మమ్మీ మొత్తం ఇక ఆ టాప్కి వెళ్ళిపోయింది. సో, అప్పటి నుంచి ఆమెకి యూట్యూబ్ అంటే చాలా ఇష్టం.
ఒక 6 మంత్స్ 7 మంత్స్ చేసిన ఆ యూట్యూబ్ ఛానల్లో. లాక్డౌన్ అయిపోయిన తర్వాతకి నా కాలేజ్ స్టార్ట్ అయింది. సో నేను అందులో వీడియోస్ పోస్ట్ చేయడం ఆపేసిన. మమ్మీ కూడా నాకు చాలాసార్లు చెప్పింది వీడియోస్ చెయ్యి, వీడియోస్ అప్లోడ్ చెయ్యి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చెయ్యి అని చెప్పి. ఎందుకంటే మా మమ్మీకి కూడా యాక్టింగ్ అంటే ఇష్టం. ఇంకొకటి ఏంటంటే మా మమ్మీకి ఏంటంటే లైక్ నేను క్రాఫ్ట్ వర్క్ మంచిగా చేస్తా, పెయింటింగ్స్ లైక్ ఆర్ట్ వర్క్ మంచిగా చేస్తా, అండ్ ఆల్సో ఎడిటింగ్ మంచిగా చేస్తా, అండ్ ఇట్లా కొంచెం కొంచెం క్రియేటివ్ థింగ్స్ ఉంటాయి కదా అవి కూడా మంచిగా చేస్తా. ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే మా మమ్మీ ఛానల్ పెట్టడానికి, మా మమ్మీకి అప్పుడు యూట్యూబ్లో యాక్ట్ చేసింది కదా కొంచెం, సో ఆమె కొంచెం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. మా మమ్మీకి చెయ్యాలని అనిపించింది. ఆర్ ఎల్స్ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మా మమ్మీ సైడ్ వాళ్ళ రిలేటివ్స్ కానీ మంచిగా చేస్తున్నావు అంటే మా మమ్మీకి కూడా ఎట్లా అంటే నేను యూట్యూబ్లో కనిపించాలి, నేను యూట్యూబ్లో రావాలి, నేను యాక్ట్ చేయాలి అని ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయింది అనమాట మా మమ్మీ కూడా. మెయిన్గా నేను ఈ టైం యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజనే మా మమ్మీ నాకు మస్తు సపోర్ట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా డాడీకి అసలు నేను ఇన్ఫార్మ్ కూడా చేయాలి. మా డాడీకి కొంచెం పబ్లిక్ చేయడం ఆర్ ఎల్స్ లైక్ ఫొటోస్ వీడియోస్ అంటే అస్సలు నచ్చదు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మా డాడీ వాళ్ళ సైడ్ వాళ్ళు కానీ లైక్ రిలేటివ్స్ కానీ లేకపోతే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చెప్పారంటే లైక్ మంచిగా చేస్తుంది డాన్స్ కానీ, మంచి నీట్గా చేస్తుంది, డ్రెస్సింగ్ సెన్స్ కూడా బాగుంది అని చెప్పడం వల్ల మా డాడీ కూడా ఏంటంటే మంచిగా చేసుకుంటుంది, క్రియేటివ్గా చేస్తుంది, నీట్గా చేస్తుంది, డీసెంట్గా చేస్తుంది, చాలు ఇక వదిలేద్దాం చేసుకొని యూట్యూబ్ ఛానల్ అని చెప్పి మా డాడీ కూడా ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయిండు. నేనైతే అసలు మా డాడీ నా యూట్యూబ్ ఛానల్కి ఓకే అంటాడని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. బట్ ఫైనల్గా అయితే మా డాడీకి కూడా నచ్చుతాయి అనమాట నా వీడియోస్. ముందైతే అంత ఇంట్రెస్ట్ చూపించకపోతుండే, బట్ ఇప్పుడైతే వీడియోస్ తీస్తున్నా అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుండు. నాకు కూడా నచ్చుతుంది అట్లా మా డాడీ నా ఛానల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటే. సో 4th థింగ్ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకేమనిపించిందంటే అరే నేను ఈ కాలేజ్ ఆఫీస్ ఇంకా యూట్యూబ్ ఛానల్ హ్యాండిల్ చేయగలుగుతానా అనిపించింది. బట్ చేస్తుంటే నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. సో నాకు ఒక 3 months యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక 3 monthsకి నా కాలేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఓన్లీ యూట్యూబ్ ఇంకా ఆఫీస్ ఈ రెండింటిని హ్యాండిల్ చేయాలి. సో నాకు ఇంకొక డౌట్ ఏమున్నాయంటే అరే నేను ముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆపేసిన కదా లాక్డౌన్లో, మేబీ మళ్ళీ అది రిపీట్ అవుతుందా ఏంది అనిపించింది. బట్ నేనైతే మంచి క్రియేటివ్ ఐడియాస్, డిఫరెంట్ వీడియోస్ ఆర్ డిఫరెంట్ కంటెంట్స్తో మీ ముంగటికి వస్తున్నా. అది కూడా మీ వల్లనే, మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను చేస్తున్నా. మీది ఎంత ఉందో నాది కూడా అంతే ఉంది, 50-50. సో 5th థింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ థింగ్. సో చాలామంది ఏమనుకుంటారు అంటే నేను యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేస్తున్నాను అనుకుంటారు. బట్ నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తలే. ఎందుకంటే యూట్యూబ్లో నుంచి మనీ రావాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట. సో దాన్ని మనం రీచ్ అయితేనే మనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి. లైక్ ఎట్లా అంటే 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి, 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అండ్ 4000 వాచ్ టైం ఉండాలి. 1K సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ మనకు 960 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1K అయిపోతుందని అనుకుంటున్నా. 1 yearలో 1K సబ్స్క్రైబర్స్, ఇంకా 4000-3000 వాచ్ టైం ఉండాలి. సో ఇంకా మనది 1 year కాలే, మన ఛానల్ పెట్టి దగ్గర ఒక 6 months అవుతుంది. July 10thకి నేను యూట్యూబ్ ఛానల్ అకౌంట్ క్రియేట్ చేసిన. July 21st నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన. ఇప్పటికైతే మన ఛానల్ పెట్టి 6 months అయింది. 1 year లోపు 3000-4000 వాచ్ టైం ఉండాలి, ఇంకా 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి. వాచ్ టైం అంటే చాలా కష్టం. సబ్స్క్రైబర్స్ని ఎడికైనా తీసుకురావచ్చు, మన వీడియోస్కి వచ్చేసారు. బట్ వాచ్ టైం అంటే అది చాలా కష్టం. బట్ నేనైతే ట్రై చేస్తున్నా. నా యూట్యూబ్ చూసే వాళ్ళు చాలామంది నేను మనీ ఎర్న్ చేస్తున్నా అనుకుంటున్నారు. బట్ కాదు, ఇప్పుడే కాదు, ఇన్ కేస్ ఫ్యూచర్లా హోప్ ఫర్ ద గుడ్. సో ఫ్యూచర్లా ఇన్ కేస్ మన ఛానల్ క్లిక్ అయ్యి లేకపోతే కొంచెం వైరల్ అయితే మన ఛానల్కి కూడా మనీ వస్తాయి అనమాట. మీరు అనుకునేదైతే తప్పు, నాకైతే యూట్యూబ్ ఛానల్ నుంచి మనీ వస్తలే. ఇన్ కేస్ మన యూట్యూబ్ ఛానల్కి మనీ వస్తే మాత్రం ఫస్ట్ మీకే చెప్తా. సో అంతే, ఈ వీడియోలో నా గురించి కానీ నా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ కొంచెం క్లియర్ కట్గా మీకు కూడా తెలవాలి కదా, ఇంకా మీతో కూడా మాట్లాడక చాలా రోజులు అయిందని చెప్పేసి నేను ఈ వీడియో చేసిన. ఓకే బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.